అశ్వ సంవత్సరంలో కైలాస యాత్ర శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ 8977349696. ఏపీలో నలుగురు మంత్రులకు ప్రాణహాని ఉంది అనేటువంటి బ్రేక్ న్యూస్ చూస్తున్నాం. నలుగురు ఏపీ మంత్రులకు బెదిరింపు లేఖలు అందిన నేపథ్యంలో ఈ సమాచారం అంతోంది. మావోయిస్టుల చేతిలో ప్రాణహాని తప్పదంటూ కూడా ఆ బెదిరింపు లేఖల్లో ఉంది. కందుల దుర్గేష్, అనగాని సత్యప్రసాద్, అలాగే సత్యకుమార్, కొల్లు రవీంద్రకు మావోయిస్టుల పేరుతో బెదిరింపు లేఖలైతే అందాయి. జాగ్రత్తగా ఉండాలంటూ కూడా హెచ్చరికలు జారీ చేశారు. ఇప్పటికే పోలీసులకు కంప్లైంట్ చేశారు కందుల దుర్గేష్. మావోయిస్టు లేఖపై స్పందించారు మంత్రి. బెదిరింపు లేఖతో నా కుటుంబ సభ్యుల ఆందోళన నెలకొందంటూ కూడా దుర్గేష్ కామెంట్ చేశారు. నేను పనిచేసేది చిన్న శాఖ అంటూ కూడా చెప్పుకొచ్చారు. మావోయిస్టులకు లేఖ రాయాల్సినంత ఏముంది అని కూడా ఈ నేపథ్యంలో కామెంట్ చేశారు. ఎవరో కావాలని లేఖలు రాశారనేటువంటి అనుమానాన్ని అయితే కందుల దుర్గేష్ వ్యక్తం చేసినటువంటి పరిస్థితి ఉంది. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ భరత్ అందిస్తారు. భరత్, ఎలా చూడాలి దీనికి సంబంధించి? నేను చేసేది ఒక చిన్న శాఖ నిర్వహిస్తున్నాను, దానికి నాకు మావోయిస్టులు లేఖలు రాయాల్సినంత ఏముందనేటువంటి మాట. మిగతా మంత్రుల విషయంలో కూడా ఎందుకు ఈ రకమైనటువంటి ప్రాణహాని అనేది? ఆకతాయిలు చేసిన పని అని కొట్టిపారేస్తున్నప్పటికీ కూడా సీరియస్గానే తీసుకున్నారు విచారణకు సంబంధించి అనేటువంటి మాట. అప్డేట్స్ ఏంటి, ఏం చెప్తున్నారు పోలీస్ వర్గాలు? ఏదైతే ఏపీకి సంబంధించి నలుగురు కీలక మంత్రులపైన మావోయిస్టుల పేరుతో వాళ్ళ మంత్రుల పేరుతో మావోయిస్టులు ర్యాక్ రిలీజ్ చేయడం జరిగింది. మరీ ముఖ్యంగా కందుల దుర్గేష్ తో పాటుగా రెవెన్యూ మంత్రిగా ఉన్నటువంటి సత్యప్రసాద్, హెల్త్ మినిస్టర్ గా ఉన్నటువంటి ఆయన, అదేవిధంగా ఎక్సైజ్ మినిస్టర్ కొల్లు రవీంద్ర, వీళ్ళందరిపైన కూడాను పూర్తిగా కూడా హెచ్చరికలు జారీ చేసినటువంటి పరిస్థితి. ఏదైతే మీరు చేస్తున్నటువంటి వ్యవహారాలకు సంబంధించినంత వరకు కూడాను మేము ఉపేక్షించేది లేదంటూ కూడా ఈ కీలకంగా మావోయిస్టుల నుంచి లేఖ విడుదల చేసినట్టుగా సమాచారం ఉంటుంది. దీనిపైన ఇప్పటికే పోలీస్ శాఖకి సంబంధించినంత వరకు కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. కందుల దుర్గేష్ ఇప్పటికే పోలీస్ శాఖకి ఫిర్యాదు చేయడం జరిగింది. తమకి ఇలా బెదిరింపులు వచ్చాయంటూ కూడా చెప్పడంతో ఒకసారిగా పోలీస్ శాఖ అప్రమత్తమైనటువంటి పరిస్థితి. ఎలా వచ్చింది, దీనికి సంబంధించినంత వరకు ఎవరు తీసుకొచ్చారో, ఎలా మినిస్టర్లకు సంబంధించినంత వరకు కూడా ఎవరు కీలకంగా వ్యవహరించారు, ఎవరెవరు దీంట్లో ఉన్నారు, ఎవరైనా ఫోన్ చేశారా, లేదనుకుంటే ఇతర అంశాలు ఏంటి, ఏ ప్రాతిపదికన వీళ్ళకి లేఖలు వచ్చాయనే దాంతో కూడా పూర్తిగా కూడా ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుందని చెప్పొచ్చు. పోలీస్ శాఖ దీన్ని పూర్తిగా మంత్రులకు సంబంధించిన వ్యవహారం కావడంతో చాలా సీరియస్ గా తీసుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉందని చెప్పొచ్చు. నలుగురు మంత్రులకు సంబంధించినంత వరకు కూడా పోలీస్ శాఖ ఈ లేఖకు సంబంధించి ఎక్కడి నుంచి విడుదల చేయింది, లేదనుకుంటే ఎవరైనా ఆకతాయిలు చేసిన పన ఏ అకౌంట్ నుంచి వచ్చిందనే దానిపై కూడా పోలీస్ శాఖ పూర్తిగా అప్రమత్తమై ఇప్పటికే ఇంటెలిజెన్స్ తో పాటుగా అక్కడ ఉన్నటువంటి అధికారులందరినీ కూడా అప్రమత్తం చేసినటువంటి పరిస్థితి. దాంతో పాటుగా నలుగురు మంత్రులకు సంబంధించినంత వరకు సెక్యూరిటీని కూడా పెంచేటటువంటి యోచనలో ఉన్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తా ఉంది. స్థానికంగా ఉన్నటువంటి మంత్రులకు సంబంధించిన ఇళ్ల వద్ద ఇప్పటికే పోలీస్ ప్రొటెక్షన్ ఏర్పాటు చేయడం జరిగింది. మరి ముఖ్యంగా ఈ లేఖకు సంబంధించినంత వరకు కూడా ఎవరి నుంచి రిలీజ్ అయింది అనేది మాత్రం ఇప్పటికొచ్చి మావోయిస్టులు లేఖ విడుదల చేశారని అయితే తెలుస్తా ఉంది తప్ప ఏ పార్టీ నుంచి వచ్చింది, ఏ దళం నుంచి వచ్చింది అనే దానిపై పూర్తి క్లారిటీ రాలేనటువంటి పరిస్థితి. మరి రీజన్స్ ఎందుకు అందులో మెన్షన్ చేయలేదు అనేది కూడా ఒక మెయిన్ పాయింట్గా కూడా చూస్తున్నారు కదా. మామూలుగా మావోయిస్టుల పేరుతో లేఖలు విడుదలైనప్పుడు ఆ పార్టీకి సంబంధించి కానీ లేకపోతే వ్యక్తి పేరు మీద కానీ పలానా రీజన్తో మేము ఇది చేస్తున్నాం అనే దానికి సంబంధించి కూడా ఆ లేఖలో క్లియర్ కట్గా డీటెయిల్స్ అయితే మెన్షన్ చేస్తారు అసలైనటువంటి మావోయిస్టులు అయితే. దీనికి సంబంధించి ఆకతాయిల కింద చూస్తున్నటువంటి పరిస్థితి. ఆ లేఖలో పర్టికులర్గా డీటెయిల్స్ ఏమైనా మెన్షన్ చేశారా రీజన్కి సంబంధించి కూడా? రీజన్స్ కు సంబంధించి కానీ లేఖకు సంబంధించి మావోయిస్టు ఏ దళం నుంచి విడుదల చేశారో ఆ దళ నేత ఎవరు అనే దానిపై పూర్తిగా క్లారిటీ లేనటువంటి పరిస్థితి. పూర్తిగా కూడా మావోయిస్టుల నుంచి మీకు ప్రాణహాని ఉంది, మేము మీరు చేసేటటువంటి పనులను వ్యతిరేకిస్తున్నాం అంటూ తప్ప అసలు ఏదైతే లేఖకు సంబంధించినంత వరకు ఫలాని అంశం వలన మిమ్మల్ని వ్యతిరేకిస్తున్నాం, లేదనుకుంటే ఫలాని అంశాల వలన మిమ్మల్ని మేము ఇలా చేయబోతా ఉన్నామని తెలియచెప్పలేదు. కానీ మావోయిస్టులకు సంబంధించి ఎప్పుడు లేఖ విడుదల చేసినా మావోయిస్టు పార్టీకి సంబంధించినంత వరకు కూడా ఆ మావోయిస్టు దళ సభ్యుడితో పాటుగా దళానికి సంబంధించిన పేరు ఫలానా అంశం వలన మిమ్మల్ని మేము టార్గెట్ చేస్తున్నామని కానీ ఇటువంటి అంశాల ప్రస్తావన ఉండేటటువంటి పరిస్థితి. అయితే దీనిపైన పోలీస్ శాఖ సీరియస్ గా తీసుకున్నటువంటి సిచ్యువేషన్. ఎందుకంటే మంత్రులకు సంబంధించినంత వరకు హెచ్చరిక జారీ చేసినటువంటి పరిస్థితుల్లో దీన్ని కేవలం ఆకతాయిలు చేశారనేది కాకుండా ఎవరైనా కావాలని చేశారా, లేకపోతే నిజంగానే మావోయిస్టులు లేఖ విడుదల చేశారనే దానిపై కూడా ఆరా తీస్తున్నటువంటి పరిస్థితి
కనిపిస్తా ఉంది. మరీ ముఖ్యంగా గత కొంతకాలం నుంచి కూడా మావోయిస్టులు సంబంధించినంత వరకు కూడా ఆపరేషన్ కగార్ గానీ ఏదైతే కేంద్ర ప్రభుత్వం నిర్వహించేటటువంటి అనేక ఆపరేషన్ల సందర్భంగా మావోయిస్టుల సంఖ్య రోజు రోజుకి తగ్గుతూ వస్తున్నటువంటి పరిస్థితి, కొంతమంది జనజీవన స్రవంతిలో కలిసిపోయినటువంటి నేపథ్యం. ఈ నేపథ్యంలో ఎవరు ఈ లేఖను విడుదల చేశారనే దానిపై అయితే మాత్రం స్పష్టతగా తీసుకొచ్చేటటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఎందుకంటే మావోయిస్టులు ఏరివేత కొనసాగుతున్నటువంటి పరిస్థితి, ఆపరేషన్ కగార్ గానీ ఇటువంటి మావోయిస్టులకు సంబంధించినంత వరకు జనజీవన స్రవంతిలో కలిసిపోవాలంటూ కూడా చెప్పినటువంటి అంశాలకు కానీ పూర్తిగా బేరీజు వేసుకుంటున్నటువంటి సిచ్యువేషన్. అందువల్లనే మావోయిస్టులకు సంబంధించిన ఆ నేత పేరు గానీ ఆ దళానికి సంబంధించిన పేరు గానీ రాయలేదా, లేదనుకుంటే ఇది మావోయిస్టుల నుంచి కాకుండా ఎవరైనా ఆకతాయిల నుంచి వచ్చిందా, లేదనుకుంటే వేరే ఇతర ప్రదేశాల నుంచి వచ్చిందా అనే దానిపై కూడా పోలీసులు పూర్తిగా ఆరా తీస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తా ఉందని చెప్పొచ్చు. అయితే మావోయిస్టులకు సంబంధించినంత వరకు కూడా ఎప్పుడు కూడా కేంద్ర కమిటీయా లేదా రాష్ట్ర కమిటీయా గాలికొండ అని కానీ, లేదనుకుంటే ఉదాహరణకి ఇటువంటి పేర్లు పెట్టుకుంటూ విడుదల చేసేటటువంటి పరిస్థితి. కానీ దీనికి సంబంధించి లేఖ విడుదల చేసేటప్పుడు కనీసం అందులో ఏ ఏరియాకి సంబంధించినంత వరకు ఉన్నటువంటి కమిటీ సభ్యులు ఎవరు, అంటే వారి శాఖలకు సంబంధించి కూడా దీనికి సంబంధించి ఒక రివ్యూ జరుగుతుంది అనేటువంటి మాట, పర్టికులర్గా మంత్రులకి రావడానికి సంబంధించి వారు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాలు కావచ్చు, వారి శాఖల పనితీరుకు సంబంధించి కూడా ఈ నేపథ్యంలో ఒక రివ్యూ జరుగుతోంది అనేటువంటి మాట. అందుకే వారు అసంతృప్తితోనా అసహనంతోనా, లేకపోతే ఈ నేపథ్యంలో అందుకే బెదిరింపు లేక విడుదల చేశారనేటువంటి రకరకాల కోణాల్లో కూడా పార్టీ తరపు నుంచి కూడా జరుగుతున్నటువంటి పరిస్థితి ఉన్నాయి. దీన్ని ఎలా చూడాలంటారు భరత్? పూర్తిగా కూడా మావోయిస్టులకు సంబంధించిన లేఖ కావడం కాబట్టి పూర్తిగా అనేక అంశాలు బేరీజు వేసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. ఇప్పటికే తెలుగుదేశం పార్టీకి సంబంధించి ఎమ్మెల్యేల పనితీరుపైన ర్యాంకులు విడుదల చేసినటువంటి పరిస్థితి, A+, A, B కేటగిరీగా విడుదల చేసినటువంటి సిచ్యువేషన్. అయితే B కేటగిరీకి సంబంధించి ఒకే ఒక్క గుంటూరు వెస్ట్ నియోజకవర్గానికి ఏదైతే గుంటూరుకు సంబంధించిన ఎమ్మెల్యేకి సంబంధించి తప్ప మిగిలిన వాళ్ళందరూ కూడా A+ కేటగిరీలో ఉన్నటువంటి సిచ్యువేషన్. కానీ మంత్రులకు సంబంధించి 4 మంత్రుల పైన ఇలా ఏదైతే బెదిరింపుకు సంబంధించినంత వరకు లేఖ విడుదల చేయడంపై అయితే మాత్రం అనేక అనుమానాలు వ్యక్తం అవుతున్నటువంటి సిచ్యువేషన్. ఏదైతే పార్టీకి సంబంధించి ఉన్నటువంటి వ్యతిరేక విధానాలు కానీ, స్థానికంగా ఉన్నటువంటి యువత ఎవరైనా బెదిరించడానికి చేశారనే అంశాన్ని కానీ పూర్తిగా అనేక అంశాలు బేరీజు వేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. కానీ దీనికి సంబంధించి పోలీస్ శాఖ ఇప్పటికే కేసు నమోదు చేసినటువంటి పరిస్థితి, సుమోటాగా తీసుకున్నటువంటి సిచ్యువేషన్. అదేవిధంగా మంత్రులకు సంబంధించినంత వరకు కూడా వాళ్ళ ఇంటి దగ్గర ఇప్పటికే సెక్యూరిటీ పెంచినటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తా ఉంది. దీనిపైన పోలీస్ శాఖ పూర్తిగా సీరియస్ గా తీసుకున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. లేక ఎక్కడి నుంచి విడుదలైంది, ఏ ప్రాంతం నుంచి వచ్చింది అనే దానిపై ఆరా తీస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. లేక రావడానికి గల కారణాలపై కానీ, నిజంగానే మావోయిస్టులు విడుదల చేశారనే అంశాన్ని కూడా పూర్తిగా పరిశీలిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉందని చెప్పొచ్చు. దీనిపైన పోలీస్ శాఖ విచారణ అనంతరం కొన్నాను దీనికి సంబంధించినంత వరకు పూర్తి వివరాలు బయటకు వచ్చే అవకాశం అయితే కనిపిస్తోందని చెప్పొచ్చు. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ భరత్. ఇక ఏపీలో 4 మంత్రులకు ప్రాణహాని ఉందనేటువంటి సమాచారం అయితే ఉంది. 4 ఏపీ మంత్రులకు బెదిరింపు లేఖలు అందినటువంటి నేపథ్యంలో దీనికి ప్రాధాన్యం సంతరించుకుంది. మావోయిస్టుల చేతిలో ప్రాణహాని తప్పదంటూ కూడా బెదిరింపులకు సంబంధించి ఆ లేఖలు పర్టికులర్గా పేర్కొన్నారు. కందుల దుర్గేష్, అనగాని సత్యప్రసాద్, సత్యకుమార్, అలాగే కొల్లు రవీంద్రకు మావోయిస్టుల పేరుతో బెదిరింపు లేఖలు అయితే అందాయి. జాగ్రత్తగా ఉండాలంటూ కూడా హెచ్చరికలు జారీ చేశారు. ఇప్పటికే పోలీసులకు కంప్లైంట్ చేశారు కందుల దుర్గేష్. అలాగే మావోయిస్టు లేఖపై స్పందించారు మంత్రి కందుల దుర్గేష్. బెదిరింపు లేఖతో నా కుటుంబ సభ్యుల ఆందోళన నెలకొందని ఆయన కామెంట్ చేశారు. అలాగే నేను పనిచేసేది చిన్న శాఖ అంటూ కూడా చెప్పుకొచ్చారు. దానికే మావోయిస్టులు నాకు లేఖ రాయాల్సినంత ఏముంది అనేటువంటిది కూడా ఆయన చెప్తున్నటువంటి మాట. ఎవరో కావాలని ఆ లేఖలు రాశారనేటువంటి అనుమానాన్ని కూడా కందుల దుర్గేష్ వ్యక్తం చేస్తున్నటువంటి బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం.